ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా, అంటార్కిటికా. భారతదేశానికి పశ్చిమ దిశలో ఉన్న ఖండం. ఆఫ్రికా. దెన్ సెకండ్ క్వశ్చన్. మానవ సంతతి మొదట ఆవిర్భవించిన ఖండం ఏది? భారత సంతతి మానవ సంతతి మొదట ఆవిర్భవించిన ఖండం ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. మానవ జాతి ఫస్ట్ పుట్టుక ఆవిర్భావం ఆఫ్రికాలో జరిగింది. థర్డ్ క్వశ్చన్ స్క్రీన్ పై ఉంది, మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆఫ్రికా ఖండానికి ఉత్తర సరిహద్దు ఏది? ఆఫ్రికా ఖండానికి ఉత్తర సరిహద్దు ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. ఆఫ్రికా ఖండానికి ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం. రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సరి అయిన జత కానిది. ఫోర్త్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయిన జత కానిది. నైలు నది మధ్యధరా సముద్రం, నైజర్ అట్లాంటిక్ మహాసముద్రం, కాంగో నది ఎర్ర సముద్రం, జాంబేజీ నది హిందూ మహాసముద్రం. ఇక్కడ కాంగో నది ఎర్ర సముద్రం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ కామెంట్. ఓకే. భూమధ్య రేఖ ఈ ఖండము గుండా పోదు. భూమధ్య రేఖ ఈ ఖండము గుండా పోదు. ఆఫ్రికా, ఆసియా, అంటార్కిటికా, దక్షిణ అమెరికా. అంటార్కిటికా ఖండం గుండా భూమధ్య రేఖ పోదు. వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం. వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం 1498, 1492, 1489, 1591. ఆప్షన్ ఏ 1498వ సంవత్సరంలో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. దక్షిణాఫ్రికా వీరి వలస ప్రాంతంగా ఉండేది. దక్షిణాఫ్రికా వీరి వలస ప్రాంతంగా ఉండేది. ఫ్రాన్స్, బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్. హియర్ బ్రిటన్ ఈజ్ రైట్ ఆన్సర్. అమెరికాలో బానిసలకు స్వేచ్ఛ కల్పించిన సంవత్సరం. అమెరికాలో బానిసలకు స్వేచ్ఛ కల్పించిన సంవత్సరం 1850, 1860, 1870, 1890. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆప్షన్ బి 1860. ఆఫ్రికాలో బంగారం గల ప్రాంతం. ఆఫ్రికాలో బంగారం గల ప్రాంతం ఉత్తర ప్రాంతం, తూర్పు ప్రాంతం, దక్షిణ ప్రాంతం, ఈశాన్య ప్రాంతం.
దక్షిణ ప్రాంతం. ప్రపంచంలోనే బంగారం, వజ్రాల అతిపెద్ద గనులు ఈ ఖండంలో కలవు. ప్రపంచంలోనే బంగారం, వజ్రాల అతిపెద్ద గనులు ఏ ఖండంలో కలవు? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో కలవు. 11వ ప్రశ్న. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. మెకా, ఎవరెస్ట్, కిలిమంజారో, కోసియాస్కో. కిలిమంజారో, ఆప్షన్ సి. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి ఏది? ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి. థార్, అరేబియా, సోనారాన్, సహారా. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి సహారా ఎడారి. ఆఫ్రికాలోని సరస్సులన్నింటికంటే పెద్దది. కామెంట్ చేస్తున్నారు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ రావు కదా సార్ అని. ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా మీరు, నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయట్లేదండి, డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయట్లేదు. సో రావచ్చు ఒక ప్రశ్న లేకపోతే 2 ప్రశ్నలు, ఒక ప్రశ్న రావచ్చు, దానికి సంబంధించింది ఏదో ఉండొచ్చు. ఈ 40 ప్రశ్నల్లో ఆఫ్రికాకు సంబంధించినవి ఏదో ఒకటి తలగొచ్చు అనేది మాత్రమే తప్ప నేను ఎగ్జాక్ట్ పేపర్ని అయితే ప్రిపేర్ చేయట్లేదు. తలగొచ్చు, తలగకపోవచ్చు. ఆఫ్రికాలోని సరస్సులన్నింటికంటే పెద్దది విక్టోరియా. సహారా ఎడారి గుండా ప్రవహించే నది. సహారా ఎడారి గుండా ప్రవహించే నది. జాంబేజీ, కాంగో, నైలు, ఆరెంజ్ నది. సహారా ఎడారి గుండే ప్రవహించే నది నైలు నది. విక్టోరియా సరస్సు నుండి జన్మించే నది. విక్టోరియా సరస్సు నుండి జన్మించే నది. జాంబేజీ, కాంగో, నైలు, ఆరెంజ్. విక్టోరియా సరస్సు నుండి జన్మించే నది నైలు నది. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖలు ఈ ఖండం గుండా పోతున్నాయి. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖలు ఈ ఖండం గుండా పోతున్నాయి. ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖలు ఆఫ్రికా ఖండం గుండా పోతాయి. ప్రపంచంలోనే అతి ఉష్ణమండల ప్రాంతం ఈ ఖండంలో ఉంది. అతి ఉష్ణమండల ప్రాంతం ఆసియా, ఆఫ్రికా,
ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా? అతి ఉష్ణ మండల ప్రాంతం ఆఫ్రికా ఖండంలో ఉంది. అయాన రేఖలకు దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో వేసవికాలం, శీతాకాలం ఉంటుంది. వీటిని ఈ విధంగా పిలుస్తారు: ఉష్ణ ప్రాంతాలు, సమతోష్ణ ప్రాంతాలు, సమశీతోష్ణ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, శీతల ప్రాంతాలు. అయాన రేఖలకు దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో వేసవికాలం, శీతాకాలం ఉంటుంది. వీటిని ఈ విధంగా పిలుస్తారు: సమశీతోష్ణ ప్రాంతాలు అని పిలుస్తారు. సంవత్సరం పొడవునా వర్షం పడే ప్రాంతం. సంవత్సరం పొడవునా వర్షం పడే ప్రాంతం. సవన్నా ప్రాంతం, భూమధ్య రేఖ ప్రాంతం, ఉపఆయాన రేఖ ప్రాంతం, ధ్రువ ప్రాంతం. భూమధ్య రేఖ ప్రాంతం సంవత్సరం మొత్తం 365 రోజులు వర్షం పడుతూనే ఉంటుంది భూమధ్య రేఖ ప్రాంతంలో. ఆఫ్రికా దక్షిణ భాగంలోని ఉష్ణమండల ఎడారి. ఆఫ్రికా దక్షిణ భాగంలోని ఉష్ణమండల ఎడారి. కలహారి ఎడారి, సహారా ఎడారి, థార్ ఎడారి, అరేబియా ఎడారి. ఆప్షన్ ఏ కలహారి ఎడారి. ఆఫ్రికా ప్రజల ప్రధాన వృత్తి ఏది? ఆఫ్రికా ప్రజల ప్రధాన వృత్తి ఏది? వేట, పశుపోషణ, వ్యవసాయం, పైవన్నీ. ప్రధాన వృత్తి వేట, పశుపోషణ, వ్యవసాయం. ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్లు కూడా సరైన సమాధానం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న. చాలా కాలం క్రితం యూరోపియన్లకు తెలిసిన ఆఫ్రికా. చాలా కాలం క్రితం యూరోపియన్లకు తెలిసిన ఆఫ్రికా ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం, తూర్పు ప్రాంతం, పశ్చిమ ప్రాంతం. ఆప్షన్ ఏ ఉత్తర ప్రాంతం. చాలా కాలం క్రితం భారతీయులకు, అరబ్బు వ్యాపారులకు తెలిసిన ఆఫ్రికా ప్రాంతం. భారతీయులకు మరియు అరబ్బు వ్యాపారులకు తెలిసిన ఆఫ్రికా ప్రాంతం తూర్పు తీర ప్రాంతం, పశ్చిమ తీర ప్రాంతం, ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం. లైక్ చేయండి ఫ్రెండ్స్. తూర్పు తీర ప్రాంతం. ఐదు 500 సంవత్సరాల కిందట యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి ఈ ఖండం చుట్టూ తిరిగి వచ్చేవారు. 500 సంవత్సరాల కిందట యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి ఈ ఖండం చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళు. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా. ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి భారతదేశానికి చేరుకునేవాళ్ళు. యూరప్ నుండి బయలుదేరిన యాత్రికులు అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ ఈ ద్వీపాలలో ఆగేవారు. యూరప్ నుండి బయలుదేరిన యాత్రికులు అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ ఈ ద్వీపాలలో ఆగేవారు. సెయింట్ మదీరా, ఆజోర్స్, పై 2 ఏది కాదు.
సెయింట్ మదీరా మరియు ఆజోర్స్ అనేది రైట్ ఆన్సర్. పై రెండు ఆప్షన్ సి సరైన సమాధానం. క్రీస్తు శకం 1498 సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు వాస్కోడి గామా ఆఫ్రికా దక్షిణ అగ్రం వెళ్ళి అక్కడి నుంచి ఏ దేశానికి చేరుకున్నాడు? క్రీస్తు శకం 1498 సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు వాస్కోడి గామా ఆఫ్రికా దక్షిణ అగ్రం వెళ్ళి అక్కడి నుంచి ఈ దేశానికి చేరుకున్నాడు? చైనా, జపాన్, భారతదేశం, అమెరికా. భారతదేశం. యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళిన శతాబ్దం ఏది? యూరోపియన్లు అమెరికాకు వెళ్ళిన శతాబ్దం, వలస వెళ్ళిన శతాబ్దం 15, 16, 17, 18. ఇక్కడ యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళిన శతాబ్దం 16వ శతాబ్దం. బానిసల వర్తకం ప్రారంభమైన ఖండం? బానిసల వర్తకం ప్రారంభం అయిన ఖండం ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా. బానిసల వర్తకం ప్రారంభమైన ఖండం ఆఫ్రికా. యూరోపియన్లు ఆఫ్రికా నుంచి పెద్ద ఎత్తున యూరోప్ ఎగుమతి చేసిన ప్రధాన వస్తువులు? యూరోపియన్లు ఆఫ్రికా నుంచి పెద్ద ఎత్తున యూరోప్ ఎగుమతి చేసిన ప్రధాన వస్తువులు? కలప, ఖనిజ సంపద, పై రెండు యంత్ర సామాగ్రి. పై రెండు కలప మరియు ఖనిజ సంపద. ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలోని ఈ గనులు నేటి యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి. ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలోని ఈ గనులు నేటి యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి. బంగారం, వజ్రాలు, పై రెండు బొగ్గు. ఇక్కడ బంగారం మరియు వజ్రాలు, పై రెండు. జాంబియా, జింబాబ్వేలలో విలువ కట్టలేని ఈ గనులు ఉన్నాయి. జాంబియా, జింబాబ్వేలలో విలువ కట్టలేని ఈ గనులున్నాయి. బంగారం, వెండి, వజ్రాలు, రాగి. జాంబియా, జింబాబ్వేలలో రాగి గనులున్నాయి. యూరప్కు ఎగుమతి చేసిన ఆఫ్రికా వ్యవసాయ ఉత్పత్తులు ఏవి? యూరప్కు ఎగుమతి చేసిన ఆఫ్రికా వ్యవసాయ ఉత్పత్తులు ఏవి? టీ, కాఫీ, రబ్బరు, పొగాకు, పైవన్నీ. యూరప్కు ఎగుమతి చేసిన ఆఫ్రికా వ్యవసాయ ఉత్పత్తులు టీ, కాఫీ, రబ్బరు, పొగాకు. ఆప్షన్ డి పైవన్నీ. చాక్లెట్లు వీటితో తయారు చేస్తారు. ఈ ప్రశ్ననే కింద పోల్లో ఉంది. మీకు వీడియో ఓపెన్ చేసినప్పుడు ఒక పోల్ అడిగింటుంది, అదే ప్రశ్న ఇది. 33వ ప్రశ్న. అక్కడ సమాధానం చేసి ఇక్కడ సమాధానం తెలియజేయండి. చాక్లెట్లు వీటితో తయారు చేస్తారు. పామాయిల్,
కోకో, రబ్బరు, చూయింగ్. వెరీ గుడ్ కామెంట్, వెరీ గుడ్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి కోకో. నైజీరియా ప్రజలు పడవలో నైజర్ నదిని దాటి సేకరించే ఉత్పత్తులు ఏవి? నైజీరియా ప్రజలు పడవలో నైజర్ నదిని దాటి సేకరించే ఉత్పత్తులు పామాయిల్ పండ్లు, పామాయిల్ గింజలు, పై రెండు, ఏది కాదు? నైజీరియా ప్రజలు పడవలో నైజర్ నదిని దాటి సేకరించే ఉత్పత్తులు పామాయిల్ పండ్లు మరియు పామాయిల్ గింజలు, పై రెండు. ఆప్షన్ సి పై రెండు. నైజీరియాలో పెరిగే పామాయిల్ చెట్లకు మేనేజర్లుగా వ్యవహరించేది ఎవరు? నైజీరియాలో పెరిగే పామాయిల్ చెట్లకు మేనేజర్లుగా వ్యవహరించేది ఎవరు? బ్రిటిష్ వారు. 36వ ప్రశ్న. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి లైక్ చేసేయండి. తొందరగా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నైజీరియా బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందిన సంవత్సరం? నైజీరియా బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందిన సంవత్సరం 1960. ఆఫ్రికా ఖండంలో విరివిగా లభించే ఖనిజం? ఆఫ్రికా ఖండంలో విరివిగా లభించే ఖనిజం బొగ్గు, తగరము, రాగి, పైవన్నీ. పైవన్నీ బొగ్గు, తగరము, రాగి ఆఫ్రికా ఖండంలో విరివిగా లభించే ఖనిజాలు. నైజీరియా సహజ వనరులలో అతి ప్రధానమైనది? నైజీరియా సహజ వనరులలో అతి ప్రధానమైనది ఖనిజ తైలం లేదా పెట్రోలియం, మైకా, ఆస్బెస్టాస్, సున్నపురాయి. నైజీరియా సహజ వనరులలో అతి ప్రధానమైనది ఖనిజ తైలం, అదే పెట్రోల్. నైజీరియాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఈ కంపెనీలు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. నైజీరియాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఈ కంపెనీలు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. ఫ్రెంచ్, డచ్, బ్రిటన్, స్పానిష్. ఆప్షన్ బి డచ్. నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించబడిన సంవత్సరం? నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించిన సంవత్సరం 1950, 1958, 1960, 1964. ఇక్కడ సరైన సమాధానం 1958.
ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించి ఏ సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ చేయాలో కామెంట్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేను వాటిని చూసి దాని ప్రకారంగా నేను మీకోసం ప్రాక్టీస్ టెస్ట్ అయితే తీసుకొస్తా.